రేపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. కేవలం డీజీఎంఓల మధ్య చర్చని భారత్ స్పష్టం చేసింది. మూడో దేశం ఎంట్రీ కావొద్దని తెలిపింది. పీఓకే అప్పగింతపై తమ ప్రధాన డిమాండ్ ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ తీరు మారదని చెప్పింది. ఇటు పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ బర్మార్లో మళ్లీ సైరన్లు మోగాయి. విద్యుత్ నిలిచిపోయింది. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. కేవలం డీజీఎంఓల మధ్య చర్చ అని భారత్ స్పష్టం చేసింది. మూడో దేశం ఎంట్రీ కావొద్దని తెలిపింది. పీఓకే అప్పగింతపై తమ ప్రధాన డిమాండ్ ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ తీరు మారదని చెప్పింది. ఇటు పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ బర్మార్లో మళ్లీ సైరన్లు మోగాయి. విద్యుత్ నిలిచిపోయింది. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. కేవలం డీజీఎంఓల మధ్య చర్చని భారత్ స్పష్టం చేసింది. మూడో దేశం ఎంట్రీ కావొద్దని తెలిపింది. పీఓకే అప్పగింతపై తమ ప్రధాన డిమాండ్ ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ తీరు మారదని చెప్పింది. ఇటు పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ బర్మార్లో మళ్లీ సైరన్లు మోగాయి. విద్యుత్ నిలిచిపోయింది.